దళిత బహుజనుల కోసం ఏదో చేయాలనుకుంటున్నాను అంటున్నారు, దళిత బహుజనుల ఉద్ధరణ కావాలి అని అంటున్నారు. కానీ బీయింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మీ ఎన్కౌంటర్ల ద్వారా అన్యాయానికి చావులకి గురైంది సేమ్ దళిత బహుజనులే. మీరు ఇప్పుడు స్వారస్ పెట్టి స్వారస్ మధ్యలో వదిలేయటం ద్వారా అన్యాయానికి గురవుతుంది సేమ్ దళిత బహుజనులే. మరి మీరు దళిత ఉద్ధరణ ఎలా చేస్తారు? దళిత ఉద్ధరణ చేసే వ్యక్తిగా మిమ్మల్ని ఎలా గుర్తిస్తారు? మీరు ఒకటే వైపు చూస్తున్నారు రజనీ గారు. నేను ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా నాకు అనవసరంగా ఈ మీడియా అనేది లేకపోతే కొంతమంది దుర్మార్గులు నాకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి నాకు బిరుదిచ్చారు. కానీ నేను నిజంగా నా హయాంలో జరిగిన సరెండర్లు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగదు. జనశక్తిని మీరే నడిపించేవాళ్ళు అని అంటారు. నడిపించలేదండి, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తెప్పించి అడవుల నుంచి జనజీవన స్రవంతిలోకి తెప్పించడం ద్వారా నడిపించారు అని. అడవులో నుంచి వాళ్ళను జనం వైపు నడిపించాను. నేను స్వేరో నెట్వర్క్ పెట్టి ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీరు అన్నారు అక్కడ అన్యాయం చేశారు, ఇక్కడ అన్యాయం చేశారు. నేను అక్కడ కూడా న్యాయమే చేశాను, ఇక్కడ కూడా న్యాయం చేయడం కోసమే నేను స్వేరో నెట్వర్క్ పెట్టాను. ఇప్పుడు కూడా న్యాయం చేస్తూనే ఉన్నానండి. నేను ఇప్పుడు కూడా స్వేరో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళని గైడ్ చేస్తూనే. కానీ ఎఫెక్టివ్గా మీరు ఉన్నప్పుడు అంత ఎఫెక్టివ్గా ఎస్. సో దానివల్ల పేద దళిత బహుజనులు అయితే నష్టం అయితే జరుగుతుంది కదా వాళ్ళకి. వాళ్ళు ఏవైతే రాణించడం కోసం నేను అప్పుడు చూశాను మీ స్వేరో నెట్వర్క్స్లో చాలా వాళ్ళకి దేంట్లో ప్రావీణ్యం ఉంటే దానిలో మీరు తర్ఫీదు ఇచ్చి దాన్ని వాళ్ళని పైకి తీసుకెళ్ళడానికి కోసం TV9 ఎన్నో గొప్ప గొప్ప స్టోరీస్ ఆ పిల్లల జీవితాల మీద చేసింది. అది మలావత్ పూర్ణ చాలా అప్రిషియేట్ చేయదగ్గ ప్రోగ్రామ్. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు చేసిన దానికన్నా 100 రెట్లు ఎక్కువగా చేస్తాం. అట్లెందుకు అనుకోరు మీరు? పాజిటివ్ థింకింగ్ మీరు. అది 100% పాజిటివ్ హోప్ ఒకటే ముందుకు నడిపిస్తుంది. అప్పుడు చేసిన బీఆర్ఎస్ చేస్తుంది కానీ ప్రవీణ్ కుమార్ చేసినట్టు కాదుగా, స్వేరస్ చేసినట్టు కాదు. పర్వాలేదు, ఏం కాదు. క్రెడిట్ బీఆర్ఎస్కి వచ్చినా పర్వాలేదు, కానీ స్వేరోళ్ళు అందరు బాగుపడతారు కదా. ఈ దేశంలో ఇంకా వేలాది వరకు ఎదురు చూడమని చెప్తారు మీరు. అప్పటి వరకు ఎదురు చూస్తూ కూర్చోవాలి వాళ్ళు. ఎన్ని రోజులండి? 2 సంవత్సరాలు వచ్చేస్తుంది బీఆర్ఎస్. ఏమో 2 సంవత్సరాల తర్వాత ఏమైనా జరగచ్చు. ఏమైనా మీరు అన్నట్టు కల్లో ఎందుకు రాదనుకుంటున్నారు? ఇంపాసిబుల్, మళ్ళీ ఎందుకు రాదనుకుంటున్నారు? ఇంపాసిబుల్. వాళ్ళంటే ఇవాళ రైతులు మొత్తం కూడా వాళ్ళను ఇక నేను నేపాల్ అని చెప్పను, ఎందుకంటే ఈ దేశం చాలా శాంతి కాముక దేశం కాబట్టి చెప్పడం లేదు. ఒక 2 సంవత్సరాల్లోనే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఇప్పుడు అంటున్న స్వేరో మూమెంట్, గురుకులాలు, తర్వాత ఈ బలహీన ఏవైతే వెనక నెట్టిబేడ్ వారు గారు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దేశంలో ఎక్కడ లేనంత గొప్పగా డెవలప్ అవుతారు.